పేరు జేమ్స్ వికే కుంపట్ల ఏపీ క్రిస్టియన్ సొసైటీ నుండి రిప్రజెంట్ చేస్తున్నాం. నాతో ఉన్నది పాస్టర్ అరులర్స్ గారు, పాస్టర్ మున్నంగి పాల్ ప్రసాద్ గారు, పరిశుద్ధ బాబు గారు. ఈరోజు ఈ యొక్క విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం గల ముఖ్య కారణం క్రైస్తవ మైనార్టీల మీద తరచూ దాడులు జరుగుతున్నాయి. మనకు తెలుసు 2014 నుండి మత రాజకీయాలు అన్నది చాలా గట్టిగా ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ గారు, ఉండి ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు గత సంవత్సరంన్నర నుండి తన నియోజకవర్గంలో సుమారు 10 చర్చిల్ని బుల్డోజర్తో కూల్చివేయడం జరిగింది. వందలాది దళిత గృహాలని, చర్చి దగ్గర ఉన్న ఇళ్లను కూడా కూల్చివేయడం జరిగింది. సరే, ఏదో చేస్తున్నారు, ఏదో రెమెడీ ఉంటుందేమో అనుకున్నప్పటికీ మొన్న ఒక పెద్దపేట అన్న గ్రామంలో జనసేన లేదా ఇతర పార్టీ వాళ్ళని కొంతమందిని, సుమారు 200-300 మందిని ఒక కార్యక్రమానికి ఆ గ్రామంలో తీసుకువెళ్ళి, ఆ గ్రామంలో ఉన్న దళితులు వీరు గొడవ పడుతారు అని తెలిసినా సరే పోలీస్ పికెటింగ్ తీసుకువెళ్ళి గొడవ పడ్డారు. గొడవ పడడం గురించి మాకు సంబంధం లేదు, కానీ గొడవ పడడం కారణంగా గొడవలు జరుగుతాయని కూడా అక్కడ సామరస్యంగా ఆయన కట్టుకున్న ఆలయం కట్టుకోవచ్చు. కాకపోతే మీరు ఎందుకు కట్టనివ్వరు ఏంటి అన్న దాన్ని 2-3 చర్చలు చేసుకొని మాట్లాడితే బాగుంది. కాకపోతే వారు ఘర్షణ పడేలా చేసి కొట్టుకొని 57 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి 7 పాస్టర్లని ఉటావుట్న అర్ధరాత్రి ఇళ్ళకెళ్ళి అరెస్టులు చేసి వారికి జైలుకి పంపడం జరిగింది. అంతేకాకుండా తర్వాత ప్రెస్ మీట్లో ఆయన ఏం చెప్తున్నారంటే, ఆకువీడులో ఉన్న 113 చర్చిలకి మేము నోటీసులు పంపిస్తాం, ఉండి నియోజకవర్గంలో ఉన్న ప్రతి చర్చిల్ని అనాధికారంగా అంటే అక్రమాన్ని మాట్లాడుతున్నారు, అక్రమం ఉన్న చర్చిల మీద మేము కూల్చివేస్తాం. అంతేకాకుండా దళితులుగా ఉంటూ చర్చిలకు వెళ్తున్న వారికి మేము బలవంతంగా బీసీసీ సర్టిఫికేట్ ఇచ్చి మత మార్పిడి చేస్తామని ఆయన ఇంటర్వ్యూస్లో చేయడం, సెల్ఫ్ వీడియోస్ చేయడం జరుగుతుంది. మా బాధ ఏంటంటే చర్చికి వెళ్తున్న వాళ్ళని బలవంతంగా మత మార్పిడి చేయడం అన్నది నేరం. ఎవరైతే స్వచ్ఛందంగా వారి డిక్లరేషన్ ఇచ్చి మేము ఇదే మతంలో కొనసాగుతాం అని అనుకున్న వాళ్ళకి తప్పకుండా చేయొచ్చు. చర్చికి వెళ్ళే వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయడం, సచివాలయ సిబ్బందితో, గ్రామ సచివాలయ సిబ్బందితో ఇళ్ళకి చర్చిలకు వెళ్ళి ఎంక్వైరీ చేయడం, మీ చర్చి సభ్యులు ఎంతమంది, మీరు ఎవరు పూజిస్తున్నారు ఏంటి అని పాస్టర్ గారి దగ్గర ఎంక్వైరీ చేస్తామని బెదిరించడం, ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ 376 జీవో 2012 పంచాయతీరాజ్ శాఖ వారు ఇచ్చిన జీవో ఆధారంగా ఈ చర్చిలని అక్రమ చర్చిలని చెప్తున్నారు. అంటే పంచాయతీ శాఖలో పంచాయతీ పరిధిలో ఏదైనా ప్రార్థనా మందిరం కట్టాలంటే ఏ మతాందైనా కలెక్టర్ గారు పర్మిషన్ కూడా తప్పకుండా తీసుకోవాలి. అది 2012 ముందు ఉన్నదానికి దానికి వర్తించదు. కానీ దాన్ని చూడకుండా, అలాగే ఇతర మతాలకు ఉన్న ఆలయాలు కూడా అది వర్తించినా దాన్ని పట్టించుకోకుండా కేవలం క్రైస్తవ మందిరాలు మాత్రమే కూలదోయడం, ఇవన్నీ చూస్తుంటే మత వివక్షతో ప్రభుత్వం రాజకీయం చేస్తున్నట్టు కనబడుతుంది. మాకు అధికారం ఉంది, ప్రభుత్వంలో నేను భాగమని ఆయనే చెప్తున్నారు. ఇలాంటివన్నీ ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి వర్యులు ఈ విషయమై చర్యలు చేపట్టాలని, మత సామరస్యంగా ఉండాలని. ఒకవేళ అక్రమాలుగా ఉన్నాయి చర్చిలు, గుడులు అంటే దానికి ఒక 2-3 మీటింగులు, పీస్ మీటింగులు పెట్టి దానికి రెగ్యులేట్ చేయడమా, లేకపోతే వేరే చోట పెట్టుకోవడమా, పూర్తిగా తీసేయడమా అన్న నిర్ణయాలు చేస్తే మంచిది. ఇప్పుడే కమిషనర్ కానీ, పంచాయతీరాజ్ కమిషనర్ గారిని కలవడానికి వెళ్ళాం, వారు అవకాశం లేదు. మా ఆలోచన ఏంటంటే రాష్ట్రం అంతా కూడా ఎక్కడైతే వారి దృష్టి ప్రకారం 376 జీవో ప్రకారం అక్రమంగా గుళ్ళున్నా, మసీదులున్నా, చర్చిలున్నా, ప్రభుత్వ స్థలాలున్నా, మీకు అవి ఒక రఘురామకృష్ణ గారి బాధ్యతే కాదు, ప్రభుత్వం బాధ్యత అని చెప్పారు కనుక మీరు ఒక జీవో విడుదల చేసి వీటన్నిటి కూల్చేయడానికి ఒక జీవో ఇస్తే మరీ మంచిదండి. లేకుండా ఒక క్రైస్తవుల మీద దాడి చేయడం మంచిది కాదని ఒక విషయాన్ని చెప్పడానికి వెళ్ళాం. మరి అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఆ సమాచారం అందాలి, ఎందుకంటే ఆ శాఖ వారిది. క్రైస్తవుల మీద ఇటు ఇదిగా దాడి చేయడం, గురిపెట్టి క్రైస్తవులు మేము తప్పకుండా చర్చలు మేము వెంటాడతామని చెప్పడం విషయంలో మాకు న్యాయం జరగాలని, మత వివక్ష ఉండకూడదని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే మాట్లాడి, లేకపోతే